రైతుల గోడు వినండి సార్. కంది, శనగ, జొన్న, పెసర, మినుముకు గిట్టుబాటు కాని ధరలు. మిరప కాస్త పెరిగిన దక్కని ఊరట. మార్కెట్ కొనుగోలు అంతంత మాత్రమే. అది సమాచారం కరువే. అయిన ధరలు బాగున్నాయంటూ అధికారుల నివేదికలు వ్యవసాయ మంత్రికి తెలియకపోతే ఎలా? ప్రజాప్రతినిధులకు పట్టడం లేదంటున్న అన్నదాతలు. ఆదుకోవాలని కోరినా కూడా పంటలకు మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి, రైతులకు మద్దతు ధరలు అందుతున్నాయా లేదా అనే విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టి పెట్టడం లేదనే మాట వినిపిస్తోంది. అధికారులు ఇచ్చే లెక్కలతో అంతా బాగుందనే ధరల్లో ఉంటున్నారు. 96,000 టన్నుల కందుల సేకరణ లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటికి 23,000 టన్నులే సేకరించారంటే జాప్యానికి కారణాలేంటి? అమ్ముకోవడంలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి అనేది తెలుసుకునేందుకు ప్రయత్నించడం లేదు. ఇటీవల నంద్యాల జిల్లా ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రిని కలిసి జొన్న, వరి రైతులు నష్టపోతున్నారని ఆదుకోవాలని కోరారు. అయినా జొన్న సేకరణకు ఇప్పటికీ అనుమతులు రాలేదు. సో మరి రాష్ట్ర ప్రభుత్వం మనం నిన్న కూడా చెప్పుకున్నాము, రైతులు అంటే రైతుల మీద ఎందుకు వివక్ష చూపిస్తోంది అసలు ప్రభుత్వము? వ్యవసాయ శాఖ ఇప్పుడు అచ్చెన్నాయుడిని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు రైతులు. ఈ కనీసము అంటే మార్కెట్ కొనుగోలు అంతంత మాత్రమే ఉంది, దానికి సంబంధించిన సమాచారం కూడా అందడం లేదు. కానీ అయినా ధరలు బాగున్నాయి అంటూ అధికారులు నివేదికలు ఇస్తున్నారు. కనీసం వ్యవసాయ మంత్రికి కూడా ఇది తెలియకపోతే ఎలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వ్యవసాయ శాఖ మంత్రిగా ఎందుకున్నట్టు అచ్చెన్నాయుడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడికి రైతులు కలిసి నంద్యాల జిల్లాలో చెప్పారు. అంటే నంద్యాల జిల్లా ప్రతినిధులు అయితే కనుక సీఎం చంద్రబాబుతో పాటు మంత్రిని కలిసి జొన్న, వరి రైతులు నష్టపోతున్నారని ఆదుకోవాలని కోరారు. అయినా సరే జొన్న సేకరణలో ఇప్పటికీ అనుమతులు రాలేదు. మరి ఇంత చేస్తున్నా, ఇంత జరుగుతున్నా కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జొన్న సేకరణకైతే ఇప్పటి వరకు ఏమీ అనుమతులు రాలేదు. మరి వ్యవసాయ శాఖ మంత్రికి ఇవన్నీ తెలియకపోతే ఎలా అని చెప్పేసి రైతులు ప్రశ్నిస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు దీనికి మీరు ఇప్పుడైనా సరే మిర్చి కి గిట్టుబాటు ధరలో అలా చేశారు, కనీసం ఇప్పుడన్నా చెప్పండి సమాధానం. మీకు వ్యవసాయ శాఖ మంత్రి నిర్వహించడం రాకపోతే కనుక, ఆ బాధ్యతలు తెలియకపోతే కనుక, లేదా రైతుల గురించి తెలియకపోతే మీరు వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి ఆ మంత్రి పదవి. ఎందుకు రైతులతో ఆడుకుంటారు? లేదంటే మీరు ఒకసారి పంట పొలంకి మీరు వెళ్ళి ఒక పంట వేసి ఆ పంట పండించేంత వరకు ఏం ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, ఎంత కష్టం ఉంటుంది అన్నది ఒకసారి మీరు ఒక పంట పండించి చూడండి. ఆ పనన్నా చేయండి, అప్పుడైనా వాళ్ళ కష్టాలు అర్థమవుతాయేమో. మీరు సీఎం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఒకవేళ సీఎం గారు ఈ విషయంలో కొంచెం అటు ఇటుగా ఉంటే సీఎం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన ఉంది, రైతుల పక్షాన నిలబడి. మరి రైతుల మీద ఎందుకు ఇంత వివక్ష చూపిస్తారు? టెక్నాలజీ ఒకటి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు. రైతులు లేకపోతే మీరే కాదు, మనుషులు ఎవరూ లేరు. ఏం తింటారు, ఏం బతుకుతారు? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా మీకు? అసలు కంది, శనగ, జొన్న, పెసర, మినుముకు గిట్టుబాటు కాని ధరలు. మిర్చి కొంత రేటు పెరిగినా కూడా దక్కడి ఊరట అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ రైతు ఆవేదన. అసలు రైతుల కోడ్ ఎందుకు వినరు మీరు? ఇక్కడ ఈనాడులోనే ఇచ్చారు కదా రైతుల కోడ్ వినండి సార్ అని. ఎందుకు వినరు మీరు? అసలు మీ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వ్యవసాయం చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మీరు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే ఇంకా ఏ విధంగా రాష్ట్రం ముందుకెళ్తుందని అనుకుంటున్నారు? ఎంతసేపు టెక్నాలజీ అని టెక్నాలజీని పట్టుకునే ఉంటారా? లేకపోతే మహిళా సాధికారత అంటారు, పొన్నదన్నా పూర్తిగా చేస్తున్నారా? అది చేయట్లేదు. ఏదైతే సక్రమంగా చేస్తున్నారు? ఇంకా ఈ డిప్యూటీ సీఎం గారు మాటలు చెప్తారు కానీ ఎక్కడ పోయి ఉంటారో ఆయనకే తెలియదు. ఇవన్నీ కళ్ళకు కనిపించట్లేదా మీకు ఎవరికి? మొన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో అని అంతసేపు మాట్లాడారే, కనీసం ప్రజల సమస్యల గురించి, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల గురించి మీరు ఏమైనా మాట్లాడారా? సరే, అప్పుడు మాట్లాడలే. ఇప్పుడేమైంది? న్యూస్ పేపర్లు ఇంతగానం రాస్తున్నాయి కదా, ఇంతగానం చెప్తున్నాయి కదా, చెప్పారు, మీ దృష్టికి తీసుకొచ్చారు సీఎం గారి దృష్టికి. అయినా కూడా జొన్న సేకరణకు అనుమతులు రాలేదు. మరి ఎందుకు ఉన్నట్టు? మీకు చేత కాకపోతే చెప్పండి, వేరే వాళ్ళకి ఇవ్వండి ఎవరికైనా. అచ్చెన్నాయుడు గారు మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా పనికిరారని చాలా మంది ప్రజలు ఇప్పటికే అనుకున్నారు. ఎప్పుడంటే మిరపకి మీరు ఎప్పుడైతే కనుక మిర్చి ధరకి గిట్టుబాటు ధర లేదు అంటే ఇప్పుడు తక్కువగా ఉంది, అందుకని చెప్పేసి కొద్ది రోజులు వాటిని గోదాముల్లో పెడితే వేచి ఉంటే కనుక ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది, అప్పుడు అమ్ముకుంటే కనుక లాభాలు వస్తాయి కదా అన్న ఈ ఉద్దేశంతోనే మేము మిర్చికి మద్దతు ధర ప్రకటించలేదు అని చెప్పాం. మీ తిక్క లాజిక్ వల్ల ఎంత నష్టపోయారో ప్రజలు, రైతులు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కూడా అట్లాంటి లాజిక్లే ఉపయోగిస్తారు. ఇక్కడ కూడా ఓ పని చేయండి, మీరు ప్రతి రైతుకి ఏ పంట పెట్టినా సరే ఆ పంట స్టార్టింగ్ విత్తనాలు ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ధాన్యం కోతకి వచ్చి ధాన్యం ఇంటికి చేరే వరకు ఏదైతే ఖర్చు ఉందో అది మొత్తం ప్రభుత్వమే భరించండి. ప్రతి రైతు విషయంలోనూ అదే చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఒక రైతు పడే కష్టము, దానికి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు డబ్బులు. వాళ్ళు అప్పులు చేసి తీసుకొస్తున్నారు చాలా మంది రైతులు.
ఆ చేసి పెట్టుకున్న తర్వాత పంట పండిన తర్వాత దాన్ని అమ్ముకోవడానికి కూడా సరైన ఇది లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అప్పులకేమో వడ్డీలు పెరిగిపోతా ఉంటాయి. మీరు ఇచ్చే అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తామని చెప్పారు. ఎప్పుడు ఇస్తారు? అది తెలియదు. అది కూడా 3 విడతల్లో ఇస్తే ఎట్లా సరిపోతుంది అనుకుంటున్నారు? మిగతా వాళ్ళకేమో ఒక విడతలోనే, అంటే వేరే పథకాలకేమో వెంటనే ఇచ్చేస్తారు, రైతన్నలకేమో 3 విడతల కింద ఇస్తారా? గత ప్రభుత్వం కూడా 2 విడతల కింద ఇచ్చింది. వాళ్ళు 2 విడతల కింద ఇచ్చారని మీరు 3 విడతల కింద ఇస్తారా? ఏంది అన్యాయము రైతుల మీద? ఏమనుకుంటున్నారు రైతుల గురించి? 3 విడతల కింద ఇస్తే మీరు ఇచ్చే 20,000ని 3గా డివైడ్ చేసి ఇస్తే ఇప్పుడు ఒక యూరియా మూట ఎంత ఉందో మీకు తెలుసా రేటు? ఒక మందు పంట పొలానికి అవసరమైన, ఏ పంటకైతే అవసరమై ఉంటుందో దాన్ని కొనాలంటే ఎంత అవసరం అవుతుందో తెలుసా? ఒక కూలీకి ఎంత చెల్లిస్తున్నారో తెలుసా మీకు? ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా మీరు 3 దఫాలుగా అన్నదాత సుఖీభావ కింద ఇస్తాము అని చెప్పి, అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. మాటలేమో చెప్తూ ఉన్నారు అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తాము అని చెప్పేసి, ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు. ఆ ఇచ్చేది పోనీ 20,000 ఇస్తే ఒకేసారి ఏదో ఒకదానికన్నా వస్తుంది. ఆ ఇచ్చేది 3 దఫాలుగా ఇస్తే దేనికి వస్తుంది? ఎందుకు ఆ మాత్రము ఇది లేకోకుండా ప్రవర్తిస్తున్నారు? అసలు రైతుల మీద ఏంటి మీ కక్ష చెప్పండి ఫస్ట్. దీన్ని చూస్తే రైతులు అదే వాపోతున్నారు. ఎందుకు ప్రభుత్వం ఇప్పుడు కాదు ప్రతిసారి అదే, ఎందుకు మా మీద ఇంత కక్ష సాధిస్తోంది ప్రభుత్వము? మేమేం పాపం చేశాము? మేము దేశానికి అన్నం పెడుతున్నాము, దేశానికి అన్నం పెట్టే రైతుకి ఇచ్చే గౌరవం ఇదేనా? మేము పంట పండించుకుంటాము, కనీసం ఆ పంటని అమ్ముకోవడానికి కూడా మాకు ఈ కష్టాలు ఏంటి? ఇంకొక వైపు ఏమో దిగుబడి ఉంటే రేటు ఉండదు, రేటు ఉంటే దిగుబడి ఉండదు, మధ్యలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోవడాలు ఎన్ని ఉంటాయి, రైతుల కష్టాలు ఎన్ని ఉంటాయి. ఎలా చెప్తే మీకు అర్థం అవుతుంది? ఏ భాషలో చెప్తే మీకు అర్థం అవుతుంది? వింటున్నారు అచ్చెన్నాయుడు గారు, సీఎం గారు, మీరెందుకు అంత కామ్ గా ఉంటున్నారు? మీకు కూడా అర్థం కావట్లేదా? మీరు రైతు కుటుంబం నుంచి రాలేదా? మీ ఇప్పటి నుంచి అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇవ్వడం కాదు, రైతు పంట పెట్టేటప్పటి నుంచి పంట కోతకి వచ్చి దాన్ని అమ్మేదాకా ఎంత వరకు ఖర్చు ఉంటుందో ప్రతి రైతుకి అంత కేటాయించండి. అప్పుడు మీకు తెలుస్తుంది రైతు విలువ. ఇంత నిర్లక్ష్యం పనికి రాదు. వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పుకుంటూ తిరిగితే సరిపోదు. వ్యవసాయ శాఖ మంత్రి అన్న తర్వాత అసలు అది ఎంత ఇంపార్టెంట్ శాఖ, మీరు దాంట్లో ఎంత చేయొచ్చు రైతులకి, ఏమీ పట్టించుకోకుండా మీరు రాజకీయాలు మాట్లాడుకునేడానికి అయితే కనుక ఎందుకు ఇంకా మీకు మంత్రుల పదవులు, శాఖలు, ఇవన్నీ? ఆసక్తి ఉన్న వాళ్ళు, ఆ శాఖలు చాలా మంది ఉన్నారు కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇవ్వండి శాఖలు. మాట్లాడితే ఏమో లాజిక్లు ఉండవు. లాజిక్లు ఏంది? రైతుల విషయంలో కూడా, అంటే వాళ్ళ పంట అమ్ముకోవడానికి కూడా ఒక్కొక్కసారి లాజిక్లు మాట్లాడతారు. మీకు ఏ రకంగా ఏ భాషలో ఎట్లా చెప్తే అర్థమవుతుందో మీరు చెప్పండి, అట్లే చెప్తారు. అయినా కూడా మీకు అర్థం కాకపోతే ఓ పని చేయండి, పంట పొలానికి డబ్బులు మీరే పెట్టుకోండి, ఈ ధాన్యాన్ని అంతా కూడా మీరే కొనుగోలు చేసి, అంటే రాష్ట్ర ప్రభుత్వము మీరు చెల్లించండి, మీరు కొనుగోలు చేసి మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడు రేట్లు వస్తే కనుక అప్పుడు మీరు అమ్ముకోండి. ఇప్పుడు ఏంటంటే కనుక గిట్టుబాటు కాలేదు కొన్ని పంటలకి ధరలు అని చెప్పేసి చెప్తున్నారు కదా, మీరు గిట్టుబాటు అయ్యేలాగా రైతులకి అన్యాయం జరగకపోకుండా, వారి కష్టాన్ని వృధా చేయకుండా వాళ్ళు మళ్ళీ పంట పెట్టి దాన్ని పండించాలి, రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలవాలి అంటే కనుక రాష్ట్ర ప్రభుత్వము ఈ పంటల్లో ఏదైతే పంట వచ్చిందో దీన్నంతా రాష్ట్ర ప్రభుత్వమే మంచి ధరకి కొనుక్కొని మీరు ఏం చేస్తారో ఆ తర్వాత చేసుకోండి. రైతులకైతే కనుక నష్టం జరగకుండా చూసుకోండి.